హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై రెసిపీస్ అండ్ వ్లాగ్స్ విత్ మై లిటిల్ గర్ల్. ఈరోజు చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది నిల్వ పచ్చడి కాదు, 20 రోజుల వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. బ్రాహ్మణ పద్ధతిలో చేశానండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిరపకాయలు తీసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 నుంచి 5 వరకు తీసుకున్నాను. మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లోకి చింతకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ చింతకాయలు కూడా 4 to 5 తీసుకున్నానండి. దీనికి సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బయట వేడి అనేది ఎక్కువగా లేదు అంటే మీరు బయట కూడా పెట్టుకోవచ్చు. 15 to 20 డేస్ వరకు ఉంటుంది ఇది. వాటర్ తగలకుండా చూసుకోవాలి దీనికి. ఇప్పుడు ఇది కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. చిల్లీ పేస్ట్. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి యాడ్ చేస్తున్నాను. మెంతులు ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఇవి రవ్వ రవ్వలాగా ఉండిపోతాయి. అందుకు పొడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ కూడా ఏమి ఉండదు దీనికి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిపి ఒకసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ చేసుకోవాలి. త్రీ బై 4 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 2 pinches ఆఫ్ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది మంచి స్మెల్, ఫ్లేవర్ రెండు ఇస్తుంది. తాలింపుని పచ్చడిలో వేసేసుకుందాం. దీన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.